అదే మన యానిమల్. సరే ఇవన్నీ కాదు కానీ మెయిన్ రీజన్ వచ్చింది ఏంటంటే భయ్య ఓజీ అప్డేట్స్ ఉంటే చెప్తారా? అంటే మీకు బాగా తెలుసు కదా. అవునా, మనోడికి ఎలా తెలుస్తుంది ఓజీ అప్డేట్స్? నువ్వే చెప్పాలి. నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నాకంటే బాగా తెలుసారు ఇంకే. అంటే నా ఫియాన్సీ ఒక క్యారెక్టర్ చేసి ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు బాబాయ్ మాకు? అడగలేదు కదా. నువ్వు ఎప్పుడు భైరవం అప్డేట్స్ అడిగావు తప్ప ఓజీ అడిగి. భైరవం షూట్ ఎప్పుడు? భైరవం ఇప్పుడు నువ్వు ప్రమోషన్ ఉందని కూడా చెప్పలేదు కదా నాకు. ప్రమోషన్ ఉందని కూడా చెప్పలేదు కదా నాకు. అంటే అలాగే న్యాచురల్ గా వెళ్ళాలని అనుకున్నాను బాబాయ్. నీ వరకు రాలేదు, అందుకే చూసా మెసేజ్ చేయట్లేదు బావాడు. ఓకే మనమే చెప్తాం మనకి బేసిక్లీ ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్ప లేదు కదా. లేదు కదా. సూపర్. నువ్వు రాకముందు ఒక కాయిన్ గెలిచా. ఏంటి ఈ కాయిన్? బిర్యానీ కొని వెళ్తాము, నేను గెలిచాను. సార్ ముందు చాలా ఇస్తారు. ఆయనకి పూనకం వచ్చేస్తే ఇంకంతే. పూనకం వచ్చేస్తే బావర్చి కొనేస్తారు ఆయన. బావర్చి కొనేసి బిర్యానీ మనకి ఇస్తాడా? అండ్ బాబాయ్ సో హ్యాపీ మాకు వచ్చారు. లవ్ యూ. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ. మన నవీన్ ఫామ్ లో కూర్చొని హ్యాపీగా నవీన్ తెలియకుండా టేక్ ఓవర్ చేసేసుకొని కైట్స్ ఎగిరేసి ప్లేస్ లోనే ఇది మా అడ్డా. ఇది అడ్డా. సో మన అడ్డాకి తీసుకొచ్చి క్యారమ్స్, ఇదిగో ఇది మా సెటప్. దిస్ ఇస్ అవర్ సెటప్. ఈ గ్లాస్ మా ట్రెడిషన్ తో వస్తుంది. తాగుతాం అని చెప్పి అంటారు కదా. ఇదే చాయ్. దిస్ ఇస్ అవర్ పార్టీ తమ్ముడు. నువ్వు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. వీఆర్ ఎప్పుడు వీఆర్ లైక్ స్పోర్ట్స్ స్టార్స్. ఈయన పబ్లిసిటీ స్టార్. పబ్లిసిటీ పట్టండి సార్, ఇది కట్ చేయకండి, పెట్టండి అంట. పబ్లిసిటీ స్టార్ అంటే అందరూ ఈయన పూనకం వచ్చిన చూడలేదు కదా. మరి బాబాయ్ ఒక్కసారి పూనకం వస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పు. పూనకం వచ్చినట్టు రియాక్ట్ అవ్వు. ఫుల్ ఆగ్రహం వచ్చింది. చూపిస్తావు సార్. ఇప్పుడు రాదు. వీడు యాక్టింగ్ స్కూల్ నేను వీడు వెళ్ళా బాంబేకి వెళ్తే యాక్ట్ చేయరా అంటే సిగ్గుపడేవాడు. నువ్వు ఆమె చందుగడ సిగ్గుపడేటాడు. ఆడు సిగ్గుపడు. యాక్ట్ చేయరా అంటే వద్దన్నా ప్లీజ్ అన్నా. మళ్ళీ ఎందుకు జాయిన్ అయ్యావరా? ప్లీజ్ రా యాక్ట్ చేయరా కొద్దిగా. వద్దన్నా ప్లీజ్ అన్నా. మళ్ళీ ఎందుకు జాయిన్ అయ్యావరా? అది కాదురా. మేము అన్ని ప్లీజ్ రా ఒక్క షాట్ రా ప్లీజ్ అన్నా. కాదు ఆడు యాక్టింగ్ కోసం అలా వీడి కంపెనీ కోసం వచ్చాడు. కంపెనీ కోసం వచ్చాడు. ఇన్స్పిరేషన్. మా ఫ్రెండ్స్ ఎవరు లేరు అన్న. మా ఫ్రెండ్స్ ఎవరు సినిమా సంబంధించిన లేరు అనమాట. వీళ్ళ ఫాదర్ గ్రాండ్ అంబికా కృష్ణ గారు, వీళ్ళ తాతగారు. సరే నువ్వు కూడా హీరో అవుతావంటే నిజంగా అవుతానారా అన్నాడు. అవుతారా అన్నాడు. అయ్యాడు. ఇది కాదు, తర్వాత బాంబే వచ్చాడు, తర్వాత వియట్నాం కూడా అన్న కూడా వచ్చాడు ఒక 1 monthకి యాక్షన్ ట్రైనింగ్ వచ్చాడు. తర్వాత మనోడు అక్కడికి వస్తే వాడిని రోజు వాడిని స్ప్లిట్ చేయమని చెప్పేవాళ్ళు. మామూలుగా లెగ్స్ అన్న అదే 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 అయితే రోజు ఎక్సర్సైజ్ చేయమంటే ఆడు ఇంకా అవ్వలేదు. ఆడికి అవ్వక రోల్ తీరిపోయి 3వ రోజు అరే వాడికి అర్థమైంది ఇంకా నేను హీరో అని తెలుసు కదా, కావాలని కదా దగ్గర తీసుకొచ్చావు. చాలా మనకంటే నెక్స్ట్ ఇంకా కానీ నిజంగా నాకేంటంటే వీళ్ళు చూస్తే నాకు తమ్ముళ్ళు అనిపించాడు. నీకు నార్త్ ఇండియన్స్ ఇష్టమా సౌత్ ఇండియన్స్ ఇష్టమా? ఇండియా అంటే ఇష్టం. అదొకే ఇండియా అది మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ డైలాగ్ ఎందుకు చేస్తాం ఊరికే? మళ్ళీ అడిగేటప్పుడు చెప్పాం అంటే మళ్ళీ అన్న అడిగితే నేను చేస్తా. అలా కాదు, మళ్ళీ డైలాగ్ చెప్తాం భయం వేస్తున్నారు మాకు హిందీలో. బాగా చెప్పా కదా. సరే భైరవ్ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పు. భైరవ్ నుంచి డైలాగ్ నీకు ఎక్కువ ఉన్నాయి. తమ్ముడు ఈ సినిమాకి స్పెషలైజ్డ్ యాడ్స్ తో మాట్లాడాడు. చెప్పు. చెప్పాలి అదే ఇప్పుడు 4 సినిమాలు జరుగుతున్నాయి. ఎక్కడ గుర్తుంటుంది? హైందవం భైరవం ఇప్పుడే నోటీస్ చేసా. భైరవం సైంధవం హైందవం. బాబాయ్ తలుచుకుని వచ్చేసావు బాబాయ్.
థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో 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 హ్యాపీ. థ్యాంక్ యూ. బాణం అప్పటి నుంచి ఇప్పుడు వచ్చిన అర్జున్ దాస్ ఎవరబ్బా, మా ఒరిజినల్ ఓజీ ఆఫ్ వాయిసెస్. నీకు ఇది తెలుసు కదా, ఒక్కడు మిగిలాడు. మై లాస్ట్ ఫిల్మ్ అట్ దట్ టైం, ఆ బ్రేక్ ముందు హీ గేవ్ వాయిస్ ఓవర్ ఫర్ దట్. అండ్ మళ్ళీ నా కంబ్యాక్ ఫిల్మ్ వీఆర్ యాక్టింగ్ టుగెదర్. క్రేజీ సర్కిల్ ఆఫ్ లైఫ్ కదా. నాకు బాధ ఏంటంటే యాక్చువల్లీ మనం సినిమా చేయాల్సింది, అవును, అది తృప్తిలో తప్పింది. అసలు హ్యాపీ ఏంటంటే హీస్ బ్యాక్ అగైన్. ఐ వాజ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. అంటే మనోజ్ ఎందుకు మానేసాడు అని చెప్పి బాధ వచ్చేసింది నాకు. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. హీస్ కమ్ బ్యాక్. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ యాక్టర్స్ హీ కెన్ బి వన్ ఆఫ్ దోస్ ఫేసెస్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. హీస్ గాట్ ద పొటెన్షియల్. Very happy for his comeback. Actually, I was waiting for it. Always Thank you. Always deserve this. And మీ గురించి చెప్పాలంటే ప్రతినిధి వాజ్ వన్ ఫిల్మ్ విచ్ ఐ గాట్ దట్ టుక్ మై బ్రెత్. నిజంగా ఒక సీఎంని కిడ్నాప్ చేసిన ఒక జర్నలిస్టు, ఐ వాజ్ బ్లోన్. అంటే ద థాట్, క్రేజీ థాట్, చాలా బాగుంది. అండ్ ఆల్సో యువర్ ప్రెజెన్స్ విత్ యువర్ వాయిస్ వాజ్ సో పవర్ఫుల్. అసలు ఇట్ వాజ్ సంథింగ్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ మా సాయిబాబు గురించి చెప్పాలంటే యాక్టింగ్ కోర్స్లో ఎంతైతే తను లౌడ్గా చేసేవాడో, ఏంటి అబ్బాయి లౌడ్గా చేస్తానని చెప్పి అనిపించింది. కానీ సినిమాలు చాలా బాగుండేది. అల్లుడి సీన్ కానీ అదేంటి రాక్షసుడు, ఐ వాజ్ బ్లోన్ బై హిస్ పర్ఫార్మెన్స్. అంటే దట్ గై హూస్ లౌడ్ ఆల్వేస్ సడన్ కట్ చేసి సటిల్ యాక్టింగ్ చేశాడు, చాలా బాగా చేశాడు. అంటే అల్లుడి సీన్ లో ఆమె చూసింది ఏంటి, తన యాక్షన్ సీక్వెన్స్ అని చూసాం. సో అదే ఓకే, తను బాగా చేస్తాడు, ఇలా వియట్నాం చేశాడు నాతో పాటు అనుకున్నాను. యాక్టింగ్ వైజ్ బ్యారీ జాన్ చేశాడు బాంబేలో. ఎక్కడ చేస్తారా బాబు, లౌడ్గా చేస్తాడు అబ్బాయి అనుకుంటే రాక్షసుడిలో చంపేశాడు. ఇది వెరీ గుడ్ జాబ్, చాలా బాగా చేశాడు. చాలా కొత్తగా ఉంటాడు ఈ సినిమా. He will look like a man. The guy from the boy is become man. Good, very good. సాయిబాబు నుంచి సాయిబాబు మీ అందరు నాకు ఇంక మీరే బాబు బాబు అని పిలిచానుగా. బాబు బాబు అని పిలిపించుకోకు, మ్యాన్ మ్యాన్ అని పిలిపి. మాకు అలవాటు, మ్యాను 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 మ్యాన్. మమ్మల్ని బాబు ఎవరు పిల్లలు, మేము నో పిలిపించుకోవడం. And the changeover after Virupaksha ఇప్పుడు ఈ సినిమాకి I had to. I'm seeing him gym లో ఫస్ట్ గ్లిమ్స్ వదిలేదు కదా, దాంట్లో అయితే నేను డైలీ మార్నింగ్ జిమ్ లో ఆయన స్టార్ట్ చేసిన తర్వాత వెళ్తానే, ఎండ్ చేసేటప్పుడు నేను వెళ్ళిపోతూ ఉంటాను. వరుడు డైలీ బాగా చేస్తున్నాను. Thank you. బట్ వాట్ కమ్ బ్యాక్ బాబే విత్ ద బాడీ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ నువ్వే నా ఇన్స్పిరేషన్. ఐఎమ్ ట్రైంగ్. ఇప్పుడు నువ్వే అందరికి జిమ్ రావాలి కదా, మీ వదిలితే వస్తాడు. ప్రమోషన్ అంటాడు, రావట్లా. వదిలేదు, అయిపోయింది కదా. ఇంక అయిపోయింది. వచ్చేయడమే. నన్ను కూడా లేకపోతే అలాగే. హౌ డిడ్ యూ ఫీల్ ద ట్రైలర్? ఎలా అనిపించింది ట్రైలర్? చాలా బాగుంది. అంటే లైక్ ఐ సా దట్, అంటే ఫస్ట్ నుంచి బ్రదర్స్ అనుకున్నా, బట్ ఫ్రెండ్స్ అని తెలిసిన తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ. అంటే చిన్న చేంజ్ ఓవర్ ఫ్రమ్ వాట్ వీ సా ఫ్రమ్ బ్రదర్స్ అని చెప్పి అనుకున్న దానికి టోటల్ క్రాస్ ఓవర్. అండ్ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ విల్ బి లైక్ డెఫినెట్లీ థిక్కర్ దెన్ బ్లడ్. ఐ ఫీల్ దట్. ప్రమోషన్స్ మమ్మల్ని కాదని చెప్పకుండా దొంగతనంగా వాళ్ళిద్దరు మాత్రం సీక్రెట్ వెళ్ళిపోయి ప్రమోటింగ్లు. ఇద్దరు కలిసి డాన్స్ సాంగ్ చేశారు, మళ్ళీ సినిమా సాంగ్ బయట రీల్స్. వీళ్ళు గార్డెన్ లోను, బయట థియేటర్ లోను. అదే ఇన్స్టాగ్రామ్ రీల్ అండి. మాతో కూడా చేస్తాం, మాతో ఎందుకు చేయలేదు? స్టెప్ లో గిచ్చమాక్ కాదు, డమ్డమారే మా 3 సాంగ్లు. మన ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ ఏం చేస్తారు? గిచ్చమాక్ కాదు, మన డాన్స్ అండి అది. నేను ఆవిడ కాదు, డమ్డమరే సాంగ్ ఉంది, అబ్బాయిలు చేసిన సాంగ్ ఉంది కదా సినిమాలో. మేము చేయవండి చేసిన సాంగ్ అది. దాంట్లో మీరు గిచ్చారు కదా. లే ఇప్పుడు కూడా చేయొచ్చు కదా. కాదు దాంట్లో నువ్వు గిచ్చావు కదా, రోహిత్ గిచ్చడు, అందుకని ఈయన గిచ్చుకుంటూ కూర్చుంటాడు. ఆయన ఒక గిచ్చుకోలేరుగా.
నువ్వే పడుతున్నావు మీరు బాగా చేస్తారు కదా, అందుకే మేము చూసి ఆయనకైతే పెళ్ళి అయిపోయింది, ఆయనకి అవ్వబోతుంది, అందుకే నాకేం అవ్వదు. నీకు నువ్వు చాలా పెద్ద స్కెచ్ చేశారు, పెద్ద స్కెచ్ చాలా భారీగా. మినిమం మహారాణి రాసుకో, తప్పలేదుగా, అమ్మతో ఉండాలి. ఉండాలి. మహారాజుకి రాకపోతే అలాగా. ఎంతైనా మన తమ్ముడు కదా, బుల్లి తమ్ముడు. కాదు, నీకు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది తెలుసా? కొత్త ట్రెండ్ ఏంటిది? సాయిబాబు స్టార్ట్ చేశాడు. మామూలుగా నీకు తెలీదా? ఏంటిది? రిలీజ్ కాకముందరే సెలబ్రేషన్స్, ప్రీ సెలబ్రేషన్, ప్రీ రిలీజ్ విన్నావు, ప్రీ టీజర్ విన్నావు, ప్రీ పోస్టర్ విన్నావు, ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్. ఎవరు తమ్ముడు నీకు జాతకం చెప్పిన మహర్షి. సో సినిమా అయిపోయిన తర్వాత తమ్ముడు, సినిమా హ్యాపీనెస్ అయిపోయిన తర్వాత బయట 3 hours బయటికి వెళ్ళాడు ఇంకో హ్యాపీనెస్ కోసం. ఎక్కడికి వెళ్ళావు? మీరు ఏంటన్నా మీరు అసలు బాబు ఏమన్నాడు? బెల్లం బాబు ఏమన్నాడు? బెల్లం బాబు ఏంటి బాబు? బాబు బెల్లం బాబు కాదు, ఇప్పుడు బెల్లం గారు. బెల్లం గారు ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే బెల్లం గారు. బెల్లం గారు ట్రెండ్ బెల్లం గారు అయింది. అబ్బాయి వద్దట్టుంటే అదే పిలుస్తుంది. పేరు పెట్టుకొని జాగరీ లాగా ఎంత మంచోడిని స్వీట్ గా పెట్టుకో. నేను అదే కదా నన్ను జాగ్రీ అన్నావు, నువ్వేమనుకుంటావు? బెల్లం పూతరేకులు ఉంటాయి. స్వీట్ బాయ్ నువ్వు, మాకు బాగా తెలుసు. మాకు ఎంత బెల్లం గారు మాకు అర్థమైంది. మాకు ఎంత వేస్తారు మీరు బెల్లం గారు? చక్కెర బదులు బెల్లం ఏదంటే చెన్నై చెన్నై బాయ్. అమ్మా అమ్మా సాంగ్స్ అన్ని విన్నావా? వరద థీమ్ విన్నా ఇవాళ. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది బ్రో. చాలా బాగా చేశారు అబ్బాయి. శ్రీచు నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా తర్వాత దొరికే దొరకదు. రీ రికార్డింగ్ బాబాయ్, దట్స్ వన్ థింగ్ ఐ కెన్ టేక్ అవే ఫ్రమ్ దిస్ మూవీ. బయటకు వచ్చిందని రీ రికార్డింగ్ విల్ బి స్పెషల్లీ ఎందుకంటే డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు కలిసి డే అండ్ నైట్ వర్క్ చేసి దే డిడ్ంట్ కాంప్రమైజ్ అట్ ఆల్. సో ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మెంటల్ లేసింది. మన శ్రీచు కూల్గా అలా ఉంటాడు, కూల్గా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెరిఫిక్ అసలు. నాకు ఆ సాంగ్ నా ముగ్గురు చేసిన సాంగ్ బాగా అది వెరీ నైస్. అంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లైక్ దట్ థింగ్ రోల్ సంక్రాంతి ఆ సాంగ్ లో నీ సాయి కంటే నేను బాగా చేశాను. రేపు మీకు చూసినప్పుడు తెలుస్తుంది. అంటే అది బాబాయ్ అలా మనం చెప్పుకోకూడదు. మనం చెప్పిన రకం కాదు, చెప్పించే రకం. చెప్పవా? చెప్పవా ప్లీజ్? చెప్పు సాయి బాబు. నీకంటే బాగా చేసే లేదా? అలాగే నువ్వు చెప్పాలి పూర్తిగా. నేను అడిగి చెప్పించుకున్నాను. నువ్వు ఇప్పుడు అటు తిరిగి ఈ సాంగ్ డమ్డమరే చేసాం, షాక్ అయిపోయినావు. అన్న నాకంటే స్పీడ్ గా టైమింగ్ లో చేశాడని చెప్పు. అసలు మనోజ్ అన్న చేశాడు డాన్స్. అంటే ఏ లెవెల్ చేశాడంటే సినిమా తర్వాత మళ్ళీ మీరు ఏబిసిడి లాంటి ఒక డాన్స్ చేయబోతున్నారు. అమ్మాయి ఒకే సాంగ్ అంటే ఇద్దరితో పనిచేశారు కదా, మీకు ఫీలింగ్ ఎలా అనిపించింది? హౌ డు యు ఫీల్? చిన్న క్యాట్ అండ్ మౌస్ గేమ్. మనోడికేమో లాగకపోతే నచ్చదు, మనోడికేమో లాగితే నచ్చదు. అంటే ఏంటి క్లారిటీగా చెప్తారా? ఏదైనా అనుకోండి. సరే ప్రస్తుతానికి మీసా అనుకుంటాను. ఇట్ వాస్ ఫన్. ఇద్దరు ఇలాగే ఉండేది ఎవ్రీడే. అంటే ఆ షార్ట్ అయిపోయి అక్కడ వరకు మాత్రం ఆ హై టెంపో ఉండేది. కట్ అని కానీ ఇదే సేమ్ ఇప్పుడు ఎలా కూర్చున్నావు మైనస్ యూ ద సేమ్ థింగ్. ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు ఫినిష్ కూడా అర్థం కాదు. అంటే చాలా మా 81 days చాలా మెమరబుల్ ఉంచింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి కొంచెం గ్యాప్ వచ్చింది. అందరం మళ్ళీ మూవీ సెట్లో ఉండటం, మూవీ సెట్లో ఉండి మళ్ళీ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్లో ఎంతో ఫన్. ఎందుకంటే ఎవ్రీడే ప్రాసెస్ మాకు ఫ్రెండ్స్తో పని చేస్తున్నట్టు. అది షూటింగ్ స్పాట్లో స్ట్రెస్లో మామూలుగా మనకి షూటింగ్లో ఒకటే ఉన్నాం అనుకోండి, ఆ సీన్ గురించి ఆలోచుకుని ఒక స్ట్రెయిన్ ఉంటుంది. కానీ అసలు ఎప్పుడు షూటింగ్ బ్రేక్లో కూడా మాట్లాడుకోవటం, కలిసి మీల్ తింటాం. అండ్ అన్న ఇది సూపర్ చెఫ్, ఈవెన్ మనోజ్ అన్న కూడా సో ఒకరోజు పచ్చిమిర్చి పులావ్ చేశారు. సో అలా సరదాగా అందరం కలిసి మీల్ తింటాం. సో మచ్ ఫన్. అంటే వీ టేక్ బ్యాక్ లాట్ ఆఫ్ మెమరీస్.
అంటే నాకు రీజన్ ఇంకా అదే అనిపిస్తుంది నేను తర్వాత కూడా ఏదైనా వేరే సెట్కి వెళ్తుంటే అసలు ఆ ఫన్ అనేది ఉండదు కదా ఆబ్వియస్లీ యూల్ బీ ఇన్ నాతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలన్నా తమ్ముడు, బ్రదర్హుడ్ కంటిన్యూ చేయాలన్నా. ఆల్వేస్ ఆల్వేస్ అన్న ఐఎమ్ ఆల్వేస్ నాతో ఫ్రెండ్షిప్ చాలా కష్టం, టఫ్ జాబ్ తమ్ముడు. ఇట్స్ వెరీ సీరియస్. ఒకసారి సీరియస్ సింబు ఆ సింబు ఆ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బ్రదర్ బాండ్ చాలా నాకు బ్రదర్ బాండ్ ఇస్ వెరీ గుడ్. అలా కూడా ఆలోచించు. ఆస్క్ మీ అన్న ఒప్పుకోవద్దు వద్దు కమిట్ అవ్వద్దు రెండు వదలరా ప్లీజ్, కమిట్ అవ్వద్దు. ఒక రెండు. బాబాయ్ది ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, అది క్యాష్ తోటి చికెన్ కర్రీ చేస్తారు. అసలు ఎలా తినిపిస్తారంటే ఇంకా చాలా మనోజ్ ప్లీజ్ బాబాయ్ ఆబాయ్ అలా చేస్తాడు. అది తినలేక కక్కలేక చచ్చిపోయాను అంతే. నవాబీ చికెన్ కానీ అన్న చాలా అంటే ఊపిరాడిది కదా, అంత ఫుడ్ పెట్టాడు. మార్నింగ్ 7 గుడ్ మార్నింగ్, ఇవాళ లంచ్ మెనూ అని పెట్టాడు. మాకు మార్నింగ్ 7 మాకు మెను పెట్టాడు, మాకైతే ఫుడ్ పెడతాడు. అదే అన్న చాలా చైల్డ్. అంటే తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ రైస్ తింటారు కదా, సో రైస్ పెట్టాడు మాకు. మటన్ పులుసు, ఇడ్లీ, సద్దన్నం, సంగటి స్టార్ట్ అయిపోయింది. రోజంతా బలంగా ఉండాలి కదా ఏం తమ్ముడు. అమ్మో. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఐ హ్యాడ్ విత్ మనోజ్ వాజ్ ఫస్ట్ టైం మీటింగ్. అది నేను మీకు తెలిసిన సినిమా అప్పుడు కలిసాం. సో అప్పుడు బాగా పరిచయం, అంటే ముందు కలిసాం కానీ బట్ మోర్ ఫ్రెండ్షిప్ వాజ్ ఫ్రమ్ నేను మీకు తెలుసు. నేను మీకు తెలిసినప్పుడు అది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ విత్. బాల్ కొట్టకూడదంటే మేము కొట్టేసాను. బాల్ మళ్ళీ సెంచరీస్, గొడవలు, అయ్యో మాట్లాడుకోవాలి గొడవలు. నేను మనోజ్ నవీన్ ముగ్గురు అసలు కొట్టేసుకున్నాను. ఎలా పడతావు ఫాస్ట్గా, ఎలా కొడతాను ఫాస్ట్గా. వీళ్ళేం తక్కువ, నవీన్ చూడాలి బ్యాట్ తీసి నెత్తిపాలు కొట్టాడు ఒక్కటే తక్కువ. యాక్చువల్లీ ఆ క్రికెట్ వల్ల మా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోయింది. అంటే మనోజ్ నేను అంటారు కదా చైల్డ్ లైక్ మెంటాలిటీ అన్న. ఎవరైనా ఇష్టపడ్డాడంటే ఇంకా అంతే, మాకు తెలుసు ఆల్ అవుట్. అదే అంటే ఇంకా అసలు అంటే లైక్ హార్ట్స్ ఆర్ ద సేమ్, లైక్ మైండ్స్ కాదు, మా ఇద్దరు లైక్ హార్ట్స్ ఒకేలా. నిజంగా నాకు తేజ్లో అదే ఇష్టం ఏంటంటే ఈ రోజు వెరీ చైల్డ్ లైక్ అనమాట. చిన్నప్పటి నుంచి కూడా చాలా వెరీ అంటే చాలా ప్యూర్, వెరీ ప్యూర్. ఇంకో చెప్పాలి, మీ ఇద్దరు కిక్ బాక్సింగ్ డాన్సింగ్ జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తారు టుగెదర్. ఇప్పుడే కాదు, ఇంటర్వ్యూ అవుతున్న టైంలో ప్రాక్టీస్ చేస్తారు, ప్లాన్ చేస్తారు. అండ్ బాబాయ్ గురించి ఒకటి చెప్పాలి. అండ్ భయ్య మీ సినిమా బాణం, ద ఫస్ట్ టైం ఐ హర్డ్ ఆఫ్ యువర్ వాయిస్. మన క్రికెట్ ఆడాం ఒకసారి, గుర్తుంది మీ ఫ్రెండ్తో విష్ణు. అండ్ మీ వాయిస్ మటుకు ఐ వాజ్ లైక్ అంటే I wasn't acting అప్పుడు. I was just about like finished my masters and I was thinking of getting that. But then your voice was something which captured my mind. చాలా బాగుంది బాణం సినిమా. అండ్ ఆల్సో మీ ప్రతినిధి సినిమా, that was one film. It's nice. సోలో కూడా సోలో ఐ నెవర్ థాట్ అంటే ప్రతినిధి అండ్ బాణం సీరియస్ రోహిత్ కదా. సోలో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత ఫన్ ఉంటుందని. ఆ ఫన్ నెక్స్ట్ లెవెల్ చూపించారు. సూపర్. ఈవెన్ ఎమోషన్స్ గాని అందులో No, you see, it's so nice. Basically, manandro having a small chit chat like this, and we should catch up regularly.